మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదవగలిగితే, ఆయన యెరికో ప్రాంతములో వెళుతున్నప్పుడు త్రోవ ప్రక్కన కూర్చొని ఉన్నటువంటి భిక్షకులండి, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించము, మమ్మల్ని కనికరించయ్యా అని కేకలు వేస్తుంటే వారి స్వరమ్మ విని ఆగిపోయాడండి. ఏం కావాలన్నారండి? మాకు చూపిస్తే చాలు అన్నారండి. వెంటనే చూడండి, అక్కడ రాయబడిన మాట చూస్తే, యేసు వారి మీద కనికరం, దేవుడు వారి మీద కనికరం చూపించారండి. భిక్షాటన చేసే వారిని కూడా కనికరించాడండి ఆయన. యేసుక్రీస్తు వారి శిష్యులు ఉన్నటువంటి వారు పేతురు గారు, యోహాను గారు కూడా ఒక సందర్భంలో అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 3 నుండి 6 వరకు మనం చదవగలిగితే, అక్కడ పుట్టుకతోనే కుంటివాడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రతిరోజు శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షాటన కొరకు అక్కడ కూర్చొని ఉన్నాడండి. ఎన్నడూ కూడా దేవాలయంలో అడుగుపెట్టినవాడు కాడండి, దేవాలయపు మెట్ల దగ్గర కూర్చున్నవాడు. వీడు ప్రతిరోజు పుట్టినది మొదలుకొని ఎప్పటికీ కూడా కుంటివాడుగా మిగిలిపోయి ఎవరి మీదనో ఆధారపడి ఎవరో సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రభువా, వీడికి ఇలాంటి పరిస్థితి లేకుండా చెయ్యమని వాడి కొరకు వేడుకొని వాడి కుడి చేయి పట్టుకొని, నువ్వు అనుకున్నట్లుగా ఏదో పెద్ద మొత్తంలో నీకు మేము సహాయం చేయటం కాదు, కానీ మా దగ్గర ఉన్నది మాత్రం ఇస్తున్నాం. ఏంటిది మా దగ్గర ఉన్నది? యేసు నామం ఉంది అంటే కనికరపడ్డారండి. అంటే ప్రార్థన చేయటం కూడా కనికరమేనండి, వేడుకోవటం కూడా కనికరమేనండి. ఈరోజు మనం ఇతరుల పట్ల కనికరాన్ని చూపగలుగుతున్నామా? కనికరం అంటే ఏదో సహాయం చెయ్యాలని కదండి, కనీసం ప్రార్థనైనా, కనీసం వారి గురించి వేడుకోవటమైనా, వారిని దేవుడు బలపరిచే విధంగా కనీసం ప్రార్థన సహాయాన్నైనా మనం చేయగలుగుతున్నాం. కనికరం చూపగలుగుతున్నామా? ఎదుటి వ్యక్తుల మీద కనికరాన్ని చూపగలుగుతున్నామా? సంఘముల వారి మీద కనికరాన్ని చూపగలుగుతున్నామా? కనికరం అనేది మన జీవితంలో ఉందా అసలు? ఈ కనికరం అనే విషయంలో మరొక విషయాన్ని చెప్పుకోవాలి. యేసుక్రీస్తు వారు ఒక స్త్రీ మీద కనికరపడ్డాడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం ఉంటుంది కదండి. పాపమందు పట్టుబడినటువంటి స్త్రీని వారంతా రాళ్ళు తీసుకొని ఆమెను చంపటానికి ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక స్త్రీ పాపం చేస్తే ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రాన్ని ఎత్తి చూపిస్తూ యేసుక్రీస్తు వారికే బోధ చేస్తున్నారండి. వాళ్ళు ఏమైనా ఏం చేయమంటావు అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడండి? వాళ్ళ నోర్లు మూపిస్తాడు. మీలో పాపం లేనివాడు ఎవరి మీద మొదట రాయి వెయ్యమన్నప్పుడు, మనం అందరం పాపం చేసాం కదా, మనం రాయి వేయలేము అని చెప్పేసి వారందరూ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. రాయి వేసి చంపాలి అనే వారిలో ఎవరో అర్హులు అని అంటే యేసుక్రీస్తు వారే. కానీ యేసుక్రీస్తు వారు అంటాడు, అక్కడ ఒక మంచి మాటను చూడండి. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని. ఎవరో నాకు శిక్ష విధింపలేదయ్యా. అందుకే యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నేను కూడా నిన్ను శిక్షించను, రేపు వెళ్ళి ఇక పాపం చేద్దామా. దీన్ని ఏమంటారు? ఏమంటారండి దీన్ని? కనికరం అంటే. మనమైతే ఎవరైనా ఒక రాయి తీసుకుంటే మనం కూడా 2 రాళ్ళు తీసుకుంటాం. ఒక వ్యక్తి విషయంలో ఏదైనా తప్పు చేశారనుకోండి, ఏదైనా చిన్న లోపం ఉందనుకోండి, ఏదైనా బయటపడింది అనుకోండి, ఒక్క మాట తెలిసిందనుకోండి బయటికి, ఒక వ్యక్తి ఒక మాట అంటే మనం 2 మాటలు 4 మాటలు కదండి. సమాజం ఇలాగ తయారైపోయిందండి. కాబట్టి కనికరాన్ని కలిగి ఉండాలండి. దేవుడు కోరుకున్నది ఇది అండి, కనికరం కలిగి ఉండాలి.